సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ మన తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ఎంత రంజుగా సాగుతున్నాయో మనం చూస్తున్నాం. సో ఇటు హరీష్ రావు గారు అండ్ కేటీఆర్ గారు వీళ్ళిద్దరూ కూడా తీవ్రమైన విమర్శలు అటు ప్రతిపక్షం మన రూలింగ్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన చేస్తున్నారు. మరి ఏమంటారు ఈ తెలంగాణలో జరుగుతున్న ఈ అసెంబ్లీ సమావేశాల పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఒపీనియన్ అని కాదు కానీ బీఆర్ఎస్ ఒక అసహనంతో వ్యవహరిస్తోందా అని అనిపిస్తుంది చూస్తే. ఓకే. అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ పొజిషన్ ఉంటుంది. అంటే నిన్నటి వరకు మీరే కదా ఉంది, అంటే అప్పులు వీటి మీద మొదలైంది చర్చ. అవును. రాష్ట్రాన్ని తీవ్రమైన అప్పుల్లోకి తీసుకెళ్లారు మీరు. రాష్ట్ర విభజన జరిగే నాటికి ఉన్నటువంటి అప్పు ఏమిటి తెలంగాణ రాష్ట్రానికి, ఇప్పుడున్నటువంటి అప్పు ఏమిటి అనేది ఒకటి. రెండోది, ఆ రోజున ఉమ్మడి రాష్ట్రానికి ప్రధానమైనటువంటి ఆదాయ వనరు హైదరాబాద్ నగరమే. ఓకే. టాక్సేషన్ వీటి ద్వారా వచ్చేటువంటి అత్యధిక రెవెన్యూ ఇక్కడి నుంచి జనరేట్ అయ్యేది. అది ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది, ఆంధ్రాకి వెళ్ళాల. ఇది నష్టంగా భావించి మాట్లాడారు వాళ్ళు. ఓకే. ఇంత ఆదాయం ఇస్తున్నటువంటి మహానగరాలు, జంట నగరాలు మీ అకౌంట్లో ఉన్నప్పటికీ ఇంత అప్పులు ఎందుకైనాయి, ఏం జరుగుతోంది, ఎంత స్కామ్లు ఉన్నాయి దీని వెనకాల అని వీళ్ళు. ఎంత అభివృద్ధి చేశాం, ఈ అభివృద్ధి క్రమంలో అయినటువంటి ఖర్చులు, దానికోసం బయట నుంచి తెచ్చినటువంటి అప్పులు, ఈ తిప్పలు అని వాళ్ళు జస్టిఫై చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు చెప్తున్నారు. ఈ చెప్పే క్రమంలో పాత విషయాలు తవ్వి గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన దారుణాలు ఇవన్నీ కూడా, అంటే మీరేం చేశారు అని మాట్లాడుకుంటున్నారు, విషయాన్ని వదిలిపెట్టేసి ఇద్దరు. ఓకే. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు పీకింది ఏమిటి అని వీరు అడుగుతున్నారు, మీరు పీకింది ఏమిటి అని వీరు అడుగుతున్నారు. ఇలా ఎవరి అకౌంట్లు అంటే అవతల వాళ్ళ పాత అకౌంట్ల గురించి మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు అసలు ఇష్యూ ఏమిటి, ఆ ఇష్యూ సాల్వ్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి, ఎలా బయటపడాలి దీనిలో నుంచి అనే దాని మీద చర్చ జరగట్లా సీరియస్గా. అంటే కాంగ్రెసు అగ్రెసివ్గా యాక్టివ్ పొజిషన్ పార్టీగా వ్యవహరిస్తోంది. ఓకే. బీఆర్ఎస్ యాక్టివ్ అపోజిషన్ రోలు అద్భుతంగా పెర్ఫామ్ చేస్తోంది. నిజానికి 3 నెలలు వదిలేద్దాం అనుకున్నాం మేము, ఆ తర్వాత మాత్రమే మాట్లాడాలని మా నాయకుడు కేసీఆర్ గారు మాకు చెప్పారు అని మొదటి రోజు అసెంబ్లీలో కేటీఆర్ గారు చెప్పారు. కానీ అంత ఓపిక లేదు ఆయనకి. వెరీ సెకండ్ డే ఆయన అటాక్ మొదలుపెట్టాడు. ఈ మొదలుపెట్టే క్రమంలో అసలు కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల్ని రెచ్చగొట్టి చీల్చి ఏదో ఒక ముసలం వచ్చేలాగా చేసి తొందరగా ఈ ప్రభుత్వాన్ని పడేసి మళ్ళీ ఎన్నికలు తీసుకొచ్చి, లేకపోతే 10 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో బయటకు వచ్చేసి బీఆర్ఎస్లో చేరి మళ్ళీ వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చేసి ఈ అసహనం కనిపిస్తోంది ఆయన వ్యాఖ్యల్లో. అంటే భట్టన్న నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అనుకున్నాం, నువ్వు కాకుండా వేరెవరో అయ్యారు అని మాట్లాడాడు ఆయన అసెంబ్లీ వేదికగా. అంత అగ్రెసివ్గా అంత దూకుడుగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. అంటే అక్కడ ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలో కూడా మీరే డిసైడ్ చేసేస్తే అలాగా. ఇది దీనికంటే ముందే అసెంబ్లీ సెషన్ ప్రారంభం కావడానికంటే ముందే వేరే రూపంలో బయటకు వచ్చింది ఒక వార్త. ఆ వార్త ఏంటంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే చాలా ప్రమాదకరము, రేవంత్ రెడ్డి కాకుండా ఇంకెవరినైనా ముఖ్యమంత్రి, అది ఉత్తమ్ కుమార్ కావచ్చు లేకపోతే బట్టి కావచ్చు, వీళ్ళు ముఖ్యమంత్రి అయ్యి రెండో కృష్ణుడిగా కావాలంటే రేవంత్ రెడ్డిని పెట్టుకోండి అని కాంగ్రెస్ అధిష్టానానికి ఒక సందేశం పంపించే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి జరిగింది అనేటువంటి ఒక వార్త బయట సర్క్యులేట్ అయింది. అది వాస్తవమా కాదా అని సందిగ్ధావస్థలో ఉండగా ఈయన అసెంబ్లీలో భట్టన్న నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అనుకున్నాం మేము అంటంతో ఆ వార్త నిజమే అయి ఉంటుందేమో అనే అనుమానం స్థిరపడింది ప్రపంచానికి. అంటే యాక్టివ్ అపోజిషన్ అనే రోల్ని చంద్రబాబు నాయుడు గారు వైఎస్ ముఖ్యమంత్రి అయినప్పుడు పోషించాడు. ఆ రోల్ చాలా యాక్టివ్. అంటే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అడ్డుపడిపోవటమే. ఓకే. అది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అన్నది కాదు ప్రశ్న.
ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి మనం అడ్డుపడిపోవాలి. ఇది యాక్టివ్ అపోజిషన్కి ఒక గ్రామర్ రాశాడు ఆయన చంద్రబాబు. ఆ గ్రామర్ని జాగ్రత్తగా పాటిస్తున్నారు వీళ్ళు అనిపిస్తుంది. వీళ్ళ ఈ అసెంబ్లీ సెషన్లో బీఆర్ఎస్ నడవడిక చూస్తే డిస్కషన్ జరగట్లేదు. అలాగే కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది కూడా అదే. ఘర్షణాత్మకంగా జరిగిపోతే ఇష్యూస్ని డిస్కస్ చేయటం జరగదు. వాళ్ళు వీళ్ళని బయటకు పంపించేసి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు బిల్స్ పాస్ చేసుకుంటారు, అయిపోతుంది. ఇదే జరుగుతోంది ఏ అసెంబ్లీ సెషన్ అయినా, ఇక్కడ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఎక్కడైనా ప్రజా సమస్యల మీద ఒక క్వాలిటేటివ్ డిస్కషన్ జరగటల్లా. మీరు ఇలా చేస్తున్నారు, దీనిలో ఇలా కాకుండా ఈ మార్పు చేస్తే బెటర్గా ప్రజలకు సేవ చేయొచ్చు అని ప్రతిపక్షం చెబితే, ఇలా మీరు చెప్పిన పద్ధతిలో చేయటం ద్వారా ఈ ఇబ్బందులు ఉంటాయి, వీటిని ఎట్లా అధిగమించాలో చెప్పండి అని అధికార పక్షం అడిగితే, దానికి ప్రతిపక్షం సలహా చెబితే, దాని ప్రకారం ప్రజలకు ఉపయోగకరమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటే అది క్వాలిటేటివ్ సెషన్ అవుతుంది. ఇప్పుడు జరుగుతున్నవి కూడా క్వాలిటేటివ్ సెషన్స్ కాదు. వాంటెడ్గా వాళ్ళు దాడి చేస్తారని వీళ్ళు ప్రిపేర్ అయ్యి ఎదురు దాడికి సిద్ధపడి వస్తారు. వీళ్ళు దాడి చేస్తారు, వాళ్ళు ఎదురు దాడి చేస్తారు, అయిపోతుంది, బయటికి వెళ్ళిపోతారు. ఈ సెషన్ నడిచినంత కాలం బోర్డు ప్రజాధనం వృధా అవుతూ ఉంటుంది. అసెంబ్లీ సెషన్లో ఉంటే గంటకి ఇంతని ఖర్చు ఉంది. ఆ డబ్బులు ప్రజలవి. ప్రజల డబ్బులతో వీళ్ళు అక్కడ వాళ్ళ పర్సనల్ ఎజెండాలతో గేమ్ ఆడేసి వెళ్ళిపోతున్నారు, ప్రజల్ని గాలికి వదిలేసి. ఇది జరుగుతోంది. ఇది ప్రజాద్రోహం చేస్తున్నారు వీళ్ళు. ప్రజాద్రోహం అనేది అసెంబ్లీ వేదికగా అధికార ప్రతిపక్షాలు రెండూ కలిసి చేస్తున్నాయి. యాక్టివ్ పొజిషన్ అనే పేరుతో వాళ్ళు, యాక్టివ్ అపోజిషన్ అనే పేరుతో వీళ్ళు, ఇద్దరూ కలిసి ప్రజల్ని ముంచే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా మాట్లాడుకోవచ్చు. ఇంతకు మించి ఏమీ లేదు అక్కడ. బీఆర్ఎస్లో చాలా క్లియర్గా, అంటే యాక్టివ్ అపోజిషన్ ఎజెండాలోనే ఒక అసహనం కనిపిస్తుంది వాళ్ళకి. ఆ అసహనం ఏంటంటే ఎంత తొందరగా మనం ప్రభుత్వంలోకి రావాలి అనేటువంటి తపన. ఓటమిని యాక్సెప్ట్ చేసి ప్రజలకి సన్నిహితంగా ఉండి మళ్ళీ గెలవండి. ఎన్నికలు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు టర్న్ అయిపోవాలి, ప్రభుత్వాన్ని పడేయాలి, లేకపోతే బై ఎలక్షన్స్ రావాలి. ఈ ఆలోచనలు ఎందుకు? మిమ్మల్ని కాదన్నారు ప్రజలు, దాన్ని యాక్సెప్ట్ చేయండి. రియాలిటీని యాక్సెప్ట్ చేసి ప్రజల మనసులు గెలుచుకోవడానికి ఏం చేయాలో అది చేయండి, గెలుచుకోండి, మళ్ళీ అధికారంలోకి రండి. ఇప్పుడు 89లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీ రామారావుని ప్రతిపక్షంలో కూర్చోమన్నారు జనాలు, కూర్చున్నాడు ఆయన. 94 ఎన్నికల్లో మళ్ళీ ఆయన్నే ముఖ్యమంత్రిని చేశారు. 5 ఏళ్లే కదా ఆయన బయట ఉంది. అంతకుముందు 2 ఎన్నికలు ఆయనే గెలిచాడు కదా. 89 ఎన్నికల్లో ఓడిపోయాడు, 94 ఎన్నికల్లో మళ్ళీ గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు మూడోసారి. కాబట్టి శాశ్వత అధికార పక్షము, శాశ్వత ప్రతిపక్షాలు ఉండవు. పొజిషన్ మారుతుంది. మీరు ప్రజలతో వ్యవహరించే తీరుని బట్టి ప్రజలలో మీ మీద నమ్మకం పెరిగే కొద్దీ మిమ్మల్ని భుజానికి ఎత్తుకుంటారు. ఇంతకుముందు ఎత్తుకున్నారుగా 2 సార్లు, మరోసారి ఎత్తుకోవడానికి అవకాశం కల్పించండి. మీరు వాళ్ళతో సంయమనం పాటించి మాట్లాడండి, ఇంటరాక్ట్ అవ్వండి, వాళ్ళ సమస్యల్ని ప్రాపర్గా రిప్రజెంట్ చేయండి. అంతేకాని ఇది కాదు, ఇది మెథడ్ కాదు. ఈ మెథడ్లో అసహనం ఇది బ్యాడ్ రిమార్క్ అవుతుంది, ప్రజల్లోకి నెగిటివ్గా వెడుతుంది ఈ గోలంతా. ఏమిటిది? ఏ చర్చ జరగకుండా అనవసరంగా మన డబ్బులు వృధా చేసి వీళ్ళు అక్కడ యుద్ధం చేసుకుంటున్నారు అని జనం అనుకుంటే ఇద్దరికీ ప్రమాదమే. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా గౌరవప్రదంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని ఈ అసెంబ్లీ సెషన్ చూసిన తర్వాత నాకు అనిపించిన విషయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.